హాయ్ అండి. మొన్న అయితే కొమరేలికైతే వెళ్ళినాము. ఆ వీడియో ఎడిటింగ్‌కి అయితే చాలా టైం పట్టింది. కొంచెం పనైతే ఉండే అందుకే అయితే టైం పట్టింది. కొమరవెల్లికైతే ఎవరెవరు వెళ్ళామంటే అక్క వాళ్ళు, చెల్లె వాళ్ళు, మేము, అమ్మ, పిల్లలు అందరం కలిసి అయితే వెళ్ళాము. ఆటోలోనే అయితే వెళ్ళాము. ఆటో అయితే మాదే, అందుకే దాంట్లోనే సామాన్ అయితే అన్నీ వేసుకొని అయితే వెళ్ళాము. స్టార్ట్ అయిపోయాము. మధ్యలో అయితే కొంచెం పని ఉంటే అక్కడైతే ఆగి మళ్ళీ మా అక్క వాళ్ళ బాబు అయితే ఉండే అక్కడ నుంచి తీసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. వెదర్ అయితే చాలా కూల్గా ఉండే. ఎక్కడ వర్షం పడుతుందో అయితే ఫుల్ భయపడినాము. ఎందుకంటే సామాన్ అన్న అయితే వెనకాల కట్టినాం కదా, అందుకే ఫుల్ కూల్గా అయితే ఉంది. కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి అయితే వర్షం ఏం పడలేదు. మళ్ళీ స్టార్ట్ అయిపోయి గజ్వేల్లో కొంచెం పని ఉండి అక్కడ మార్కెట్లో కూరగాయలు గిన తీసుకోవడానికి అయితే మళ్ళీ అక్కడ ఆగాము. ఆగి కొంచెం సేపు అయితే స్పెండ్ చేసాము. పిల్లలకు ఆకలిస్తుందని అంటే చిప్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చాము. అందరు కలిసి అయితే పిల్లలందరూ తింటున్నారు. మళ్ళీ ఆలోపు చెల్లె వాళ్ళు అయితే బస్కు గజ్వేల్కి అయితే వచ్చిర్రు. వచ్చిన తర్వాత మళ్ళీ అందరం కలిసి అయితే మళ్ళీ కొమరవెల్లికి అయితే స్టార్ట్ అయిపోయాము. నేనైతే మ్యారేజ్ కాకముందే వెళ్ళిన. మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఇదే ఫస్ట్ టైం. చాలా సంవత్సరాలు అవుతుంది కొమరవెల్లికి వెళ్ళాక. అక్కడ రూట్ నుంచి అయితే ఎప్పుడైనా బస్కి అయితే వెళ్ళాను. ఇప్పుడైతే ఓన్ వెహికల్లో అయితే వెళ్తున్నాము, ఆటోలో. అసలు చిన్నప్పటి మెమరీసే వేరుంటాయి కదా. మా మమ్మీ వాళ్ళతోటి కూడా పోయేవాళ్ళం కాదు. మా నాన్నమ్మ తీసుకొని పిల్లల్ని అందరూ తీసుకొని అయితే బస్కి తీసుకెళ్ళేది. నైట్ అక్కడ ఉండి మార్నింగ్ లేచి మళ్ళీ బస్కి వచ్చేవాళ్ళము. అక్కడైతే నైట్ వండుకొని తినేసి అయితే వచ్చేవాళ్ళము. అప్పుడైతే నలుగురిని అయితే తీసుకొని మా నాన్నమ్మ వెళ్ళేది. మా అత్త కూతుర్లు, కొడుకులు, మేము, మా పెద్దనాన్న కూతురు అందరం కలిసి అయితే వెళ్ళాము. ఇప్పటి వాళ్ళైతే ఒక్కరితోటే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అంత భయం అవుతుంది వాళ్ళని వేసుకొని ఎక్కడికన్నా వెళ్ళాలంటే. ఫైనల్గా అయితే కొమరవెల్లి కమాన్ అయితే వచ్చేసింది. కొమరవెల్లికి అయితే రీచ్ అయిపోయాము. ఇదే టెంపుల్ వచ్చేసి. ఇక్కడైతే రూమ్ అయితే తీసుకున్నాము. బియ్యం అయితే కలుపుకున్నాము. రాగానే తొందరగా స్నానాలు చేసుకొని అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే రోజు సాటర్డే, సండే రోజు అయితే ఫుల్ జనాలు ఉంటారు, పిల్లలు ఉంటారు కాబట్టి ఈరోజు అయితే ఈజీగా అవుతుందని తొందరగా అయితే దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాము. తర్వాత అయితే లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళి లడ్డు అయితే తీసుకున్నాము. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడైతే పట్నాలు అయితే వేస్తున్నారు. ఇదే గంగరేణి వండే చెట్టు అంటారు. ఏదైనా కోరిక కోరుకొని ఆ దండ వేసి అక్కడ చిక్కుకుంటే మాత్రం కోరిక తీరుతుంది అని అయితే చెప్తారు. దర్శనం అయితే పిల్లలతో ఏ బాధ లేకుండా అయితే జరిగిపోయింది. నైట్ కదా, చల్లగా ఉంది. మార్నింగ్ టైం అయితే చాలా వేడి ఉంటుండే. పిల్లలతో మస్తు ఇబ్బంది అవుతుండే. దర్శనం అయితే కంప్లీట్ అయినాక షాపులు చూసుకుంటూ అయితే రూమ్కి అయితే వెళ్ళిపోయాము. శారీ అయితే ఉంది కదా, డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే షాపింగ్కి వచ్చేద్దాం అనేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే షాపింగ్కి అయితే వచ్చాము. పిల్లలకు కూడా చేంజ్ అయితే చేశాను. నైట్ కదా, చాలా ఉబ్బరిస్తుంది, సమ్మర్ కదా, పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారని అయితే రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వచ్చాము. గాజులు అవి కొన్ని అయితే షాపింగ్ అయితే చేసుకున్నాము. నైట్ అయితే రూమ్కి వెళ్ళి పడుకున్నాము. సండే రోజు అయితే మార్నింగ్ అయితే లేచి గుండం దగ్గరికి అయితే వెళ్ళి స్నానాలు అయితే చేసుకొని మళ్ళీ కొండపోచమ్మకి అయితే స్టార్ట్ అయిపోయాము ఆటోలో. కొమరవెల్లికి అయితే నియర్ బైలో ఉంటుంది కొండపోచమ్మ. మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే ఎండ్ అవుతుంది అని మార్నింగే లేచి తొందరగా అయితే స్నానాలు చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ వెళ్తుంటే దారిలోనే చికెను, మటను అలా తీసుకొని అయితే పాలు, పెరుగు అవన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాము.
ఫైనల్గా కొండపోచమ్మకి అయితే రీచ్ అయ్యాము. అదే అక్కడ కనిపిస్తుంది కదా, అదే కొండ. మేమైతే పైనకైతే ఎక్కలేము. ఇక్కడే పోచమ్మ తల్లి టెంపుల్ అయితే ఇక్కడైతే కాళ్ళు కడుక్కొని అయితే దర్శనానికి వెళ్తున్నాము పైనకి. పైన కంటే కొండ పైనకైతే వెళ్ళలేము. టెంపుల్ మాత్రం కొంచెం పైనకైతే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అయితే అందరం కలిసి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ముందైతే కల్లుసాక పోసి మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే ఆటో దగ్గరికి అయితే వెళ్ళాము. ఎక్కడైనా వండుకొని తిందామని అయితే ప్లేస్ అయితే చూస్తున్నాము. చెట్లు కనిపించాయి, అక్కడికి వెళ్తే అవి అయితే కిరాయి అని చెప్పారు. అయినా సరే అనేవి తీసుకొని అక్కడైతే మా మమ్మీ వంటకైతే ప్రిపేర్ చేసింది. అక్కడికి ఈత కళ్ళు అయితే వచ్చింది, కళ్ళు కూడా తీసుకున్నాము. అదైతే తాగిన తర్వాత అయితే వంట స్టార్ట్ అయితే చేస్తున్నాము. వంటకైతే అన్నీ సిద్ధం చేస్తుంది మమ్మీ. ఆనియన్స్ అవన్నీ అయితే కట్ చేసి అయితే పెట్టారు. నన్ను అయితే చికెన్ పొయ్యి మీద వేయమని అంటే చికెన్ అయితే పొయ్యి మీద వేసాను. నేనైతే చికెన్ ఇంట్లో వండాను, 1/2 కేజీ అంత క్వాంటిటీతో అయితే ఎప్పుడు వండలేదు. ఫస్ట్ టైము వండాను. బాగుందా అంటే పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. నేనైతే ఇటు సైడ్ అయితే చికెన్ వండుతున్నాను, మమ్మీ అటు సైడ్ మటన్ వండడానికి అయితే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటుంది. నేనైతే చికెన్ దాంట్లో వేసి అయితే కలిపాను. ఫస్ట్ అయితే కారం ఉప్పు అయితే కలుపుకున్నాను చికెన్లో. నాకైతే తెలీదు, మా మమ్మీని అయితే ఎంత కారం వేయాలో అని అడిగి అయితే కలుపుకున్నాను. ఆయిల్లో అయితే చికెన్ మంచిగా మగ్గనిస్తున్నాను. పక్కకైతే మా మమ్మీ మటన్కి అయితే రెడీ చేసుకుంది. మంట అయితే పెట్టి బగోన పెట్టి ఆయిల్ వేసి దాంట్లో అయితే ఆనియన్స్ వేసి అయితే ఫ్రై చేస్తుంది. ఇటు సైడ్ అయితే చికెన్ అవుతుంది, ఇంకా అవ్వలేదు, ఉడుకుతుంది. అటు సైడ్ అయితే మటన్ ప్రిపేర్ చేస్తుంది. రెండు అయితే కలిపి ప్రిపేర్ అయితే చేస్తున్నాము. చికెన్ అయితే ఆయిల్లో మంచిగా మగ్గింది. కొన్ని అయితే వాటర్ పోసుకున్నాము, దాంట్లో పోసుకొని అయితే కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసి మూత అయితే పెట్టేసింది మమ్మీ. మటన్ అయితే ఆయిల్లో మగ్గుతుంది. తర్వాత దాంట్లో కారం ఉప్పు వేసి కలుపుకొని అయితే మూత పెట్టేసి కొద్దిసేపు అయితే పక్కన ఉంచింది. చికెన్లో అయితే మసాలా వేసి పక్కకైతే దింపేసింది. తర్వాత బగారా రైస్కి అయితే బగోన పెట్టి ఆయిల్ వేసి దాంట్లో హోల్ గరం మసాలా వేసి పచ్చిమిర్చి అయితే వేసి కలుపుకొని పోపు అయితే రైస్ అయితే అమ్మ అయితే ప్రిపేర్ అయితే చేసింది. వంటలన్నీ అయిపోయిన తర్వాత అయితే అన్నీ పెట్టుకొని అయితే తినేసాం. బయట తింటే అసలు ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్.